నమస్కారం. ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ అంటే విడబ్ల్యూఏ అంటాం కదా, ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేరడం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ముఖ్యంగా వాళ్ల రిఫరల్ లింకులు, ఆ ఇన్విటేషన్ ప్రాసెస్ అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే దీని వెనుక కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు, కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా. ఇది మామూలు సైనప్ లాంటిది కాదు, దీనికో పద్ధతుంది. అవును, అనిపిస్తోందిది. ఇది కేవలం ఒక లింక్ క్లిక్ చేసే విషయం కాదన్నమాట. అస్సలు కాదు. మనకొచ్చిన వివరాలు చూస్తే ఇది చాలా ఆలోచించి పెట్టిన వ్యవస్థలాగా ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది ఇన్విటేషన్ ఓన్లీ, అంటే ఆహ్వానం ఉంటేనే చేరగలరు. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చాలా ఆన్లైన్ గ్రూపులొస్తున్నాయి కదా, మరి ఇలాంటి సిస్టమ్స్ ఎందుకు పెడతారు? దీని ప్రాముఖ్యత ఏంటి? అంటే డేటా సెక్యూరిటీ కోసమా, లేక కమ్యూనిటీ క్వాలిటీ కోసమా? 2 కారణాలు కావచ్చు. వాళ్ల లక్ష్యాలను బట్టి ఉంటుంది. సరే, అయితే దీన్ని కొంచెం విడదీసి చూద్దాం. స్టెప్ బై స్టెప్ అన్నమాట. ముందుగా ఈ రిఫరల్ లింక్ అంటే ఏంటి? ఓకే, మనకున్న సమాచారం ప్రకారం ఈ రిఫరల్ లింక్ అనేది VWLలో ఆల్రెడీ మెంబర్గా ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చే ఒక యూనిక్ లింక్. యూనిక్ లింకా? అంటే ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటుందా? అవును. టెక్నికల్గా చెప్పాలంటే ఆ లింక్డ్ సిస్టమ్ బహుశా వాళ్ల ఈమెయిల్ ఐడితోనో ఏమో డిజిటల్గా కోడ్ చేసి ఆ సభ్యుడికి లింక్ చేసి ఉంచుతుంది. అంటే సిస్టమ్కి తెలుస్తుంది ఈ లింక్ పలానా వ్యక్తిది అని. అంతే. సో ఎవరైనా ఆ లింక్ వాడి రిజిస్టర్ అయితే ఆ కొత్త వ్యక్తి ఆటోమేటిక్గా ఆ లింక్ ఎవరిదో ఆ సభ్యుడి కిందకు, అంటే వాళ్ల సర్కిల్ అంటారేమో, అందులోకి వెళ్తారు. ఓ, అర్థమైంది. ఇప్పుడు ఏ అనే వ్యక్తి నాకు లింక్ ఇచ్చారనుకోండి, నేను ఆ లింక్ వాడి జాయిన్ అయితే నేను ఏ సర్కిల్లోకి వెడతాను, అంతే కదా? సరిగ్గా అంతే. వేరే ఎవరికిందుకో వెళ్లరు, సిస్టమ్ ఆటోమేటిక్గా దీన్ని చూసుకుంటుంది. ఇది రిఫరల్స్ను ట్రాక్ చేయడానికి అనుకుంటా. లాజికల్గానే ఉంది. అయితే ఇక్కడ ఏదో నియమముందని ఇందాకన్నారు. అవును, ఒక ముఖ్యమైన విషయం. సమాచారం ప్రకారం మీకు ఎవరైనా రిఫరల్ లింక్ ఇస్తే అది మీ పర్సనల్ యూజ్కి మాత్రమే. అంటే దాన్ని మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయకూడదు, పంచుకోకూడదన్నమాట. అదొక వ్యక్తిగత ఆహ్వానం లాంటిది. అలాగా? ఎందుకు పంచుకోకూడదు? ఒకవేళ తెలియక ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది? అక్కడే అసలు విషయం ఉంది. ఇప్పుడు మీకు ఏ అనే వ్యక్తి లింక్ ఇచ్చారు కదా. అవును. మీరా లింక్ని సి అనే మూడో వ్యక్తికి పంపారనుకుందాం. సి గనక లింక్తో రిజిస్టర్ అయితే సి కూడా ఒరిజినల్ లింక్ ఓనర్ అయిన ఏ సర్కిల్కే వెళ్తారు. మధ్యలో మీరు పంపినా కూడా సి మీ కిందకి రారు. ఓహో, అంటే లింక్ ఎవరిదో క్రెడిట్ వాళ్లకే వెళ్తుంది, మధ్యలో పంపిన వాళ్లకి ఏమీ ఉండదు. అందుకే ఏ లాభం ఉండదు అని సమాచారంలో రాసి ఉండొచ్చు. ఇది సిస్టంలో కన్ఫ్యూజన్ లేకుండా రిఫరల్స్ కరెక్ట్గా వెళ్లడానికి పెట్టిన రూలై ఉంటుంది. కరెక్టే. సిస్టమ్ ఖచ్చితత్వాన్ని కాపాడటానికి ఇది అవసరమేమో. అవును. రిఫరల్ ప్రాసెస్ మిస్యూజ్ కాకుండా కూడా చూస్తుంది. అయితే ఇక్కడ కేవలం ఈ రూల్స్ గురించే కాదు, ఇంకో సీరియస్ వార్నింగ్ కూడా ఉంది. వార్నింగా? దేని గురించి? మన దగ్గరున్న సమాచారం కొంతమంది ఫేక్ రిఫరల్ లింక్స్ క్రియేట్ చేసి పంపుతున్నారని హెచ్చరిస్తోంది. ఫేక్ లింక్సా? అయ్యో. అవును. ఈ ఫేక్ లింక్స్ క్లిక్ చేస్తే మన పర్సనల్ డేటా, అంటే పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ లాంటివి దొంగిలించే ప్రయత్నం చేయవచ్చనుంది. ఓ మై గాడ్! అంటే హ్యాకర్లు లాంటి వాళ్ళా? హ్యాకర్స్ కావచ్చు, లేదా ఫేక్ ప్రొఫైల్స్ వాళ్లు కావచ్చు. VWNలో చేరాలనే ఆసక్తిని వాడుకుని మోసం చేసే ప్రయత్నం అన్నమాట. ఇది చాలా భయపెట్టే విషయం. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. ఆన్లైన్లో ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. పర్సనల్ డేటా అంటే చాలా విలువైంది కదా. మనకొచ్చిన సమాచారంలో కూడా జాగ్రత్తగా ఉండు, తెలివిగా ఉండు అనుంది. అవును. అంటే తెలియని లింకులు అస్సలు క్లిక్ చేయకూడదు, షేర్ చేయకూడదు. అంతే. నమ్మకమైన సభ్యుల నుంచి డైరెక్ట్గా వస్తేనే వాడాలి. స్పష్టమైంది. రిఫరల్ లింక్స్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. సరే, ఇప్పుడు అసలు ఈ VWAలో చేరాలంటే మెయిన్ పద్ధతి ఏంటి? ఇందాక ఇన్విటేషన్ ఓన్లీ అన్నారు కదా, అంటే రిఫరల్ లింక్ ఉన్నా ఇన్విటేషన్ కంపల్సరీనా? అవును. రిఫరల్ లింక్ అనేది ప్రాసెస్లో ఒక పార్ట్ అంతే. కానీ అసలు గేట్వే ఇన్విటేషన్. ఇది అందరికీ ఓపెన్ ప్లాట్ఫామ్ కాదు. అంటే ఆల్రెడీ మెంబర్గా ఉన్నవాళ్లు మిమ్మల్ని అఫీషియల్గా ఇన్వైట్ చేస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది. అప్లై చేసుకోవడం కూడా లేదా? లేదనిపిస్తోంది. సమాచారం ప్రకారం ఇన్విటేషన్ రావాలి. అది కూడా ఊరికే అడిగితే వచ్చేది కాదట. దాన్ని మనం ఎర్న్ చేసుకోవాలి, అంటే అర్హత సాధించాలి. అర్హత సాధించడమా?
ఆన్లైన్ ప్లాట్ఫామ్కి ఆసక్తిగా ఉంది. ఎలా? సభ్యులు ఏం చూస్తారు? ఎలా డిసైడ్ చేస్తారు ఎవరిని ఇన్వైట్ చేయాలో? ఇక్కడే ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్లోకొస్తుంది. ఫేస్బుక్ ప్రొఫైలా? అవును. సమాచారం ప్రకారం ఒక మెంబర్ ఎవరినైనా ఇన్వైట్ చెయ్యాలనుకుంటే ముందు ఆ వ్యక్తి ఫేస్బుక్ ప్రొఫైల్ని బాగా చెక్ చేస్తారట. ఏం చెక్ చేస్తారు? వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారట. అంటే మన ఫేస్బుక్ ప్రొఫైల్, మన ఆన్లైన్ బిహేవియర్ అంత ముఖ్యమా వీడబ్ల్యూఏ మెంబర్షిప్కి? దేంతో పోల్చొచ్చు దీన్ని? ఒక రకంగా చెప్పాలంటే అది మన విజిటింగ్ కార్డ్ లాంటిది, లేదా ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక ఆన్లైన్ సీవీ లాంటిదన్నమాట. ఓ! అది మన గురించి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తుంది, మన పర్సనాలిటీ, ఇంట్రెస్ట్లు, ఐడియాలజీ గురించి కొంత క్లూ ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది కదా. చాలా మంది ఫేస్బుక్ ప్రొఫైల్స్ లాక్ చేసి ఉంచుతారు ప్రైవసీ కోసం. మరి వాళ్ళ సంగతేంటి? మంచి పాయింట్. సమాచారం దీన్ని కూడా అడ్రస్ చేసింది. ప్రొఫైల్ లాక్ చేసుంటే ఉంటే ఇన్వైట్ చెయ్యాలనుకునే మెంబర్కి మీ గురించి ఏమీ తెలీదు కదా. సో వాళ్ళ యాటిట్యూడ్, యాక్టివిటీ అంచనా వేయలేరు. అప్పుడు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందని క్లియర్గా ఉంది. అంతేకాదు, ట్రాన్స్పరెన్సీ అవసరమని కూడా ఉంది కదా. లాక్డ్ ప్రొఫైల్స్ ఉంటే గ్రూప్ నుంచి తీసేస్తారని కూడా ఉంది. ఇది కొంచెం స్ట్రిక్ట్గా లేదా? ఉంది, కానీ వాళ్ళు ట్రాన్స్పరెన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు. బహుశా గ్రూప్లో ట్రస్ట్ బిల్డ్ చేయడానికనుకుంటా. అంటే మనం ప్రొఫైల్ కనీసం కొంతైనా ఓపెన్గా ఉంచాలన్నమాట. అవును. VWA లో చేరాలనుకుంటే కనీసం ఇన్వైట్ చేసేవాళ్లు చూడగలిగేలా అయినా ఉంచాలి అనిపిస్తుంది. సరే, ప్రొఫైల్ ఓపెన్గా ఉంటే సరిపోతుందా? లేక అందులో కంటెంట్ కూడా చూస్తారా? ఎలాంటి ప్రొఫైల్ ఉండాలి? కంటెంట్ కూడా ముఖ్యమే. ప్రొఫైల్ జెన్యూన్గా, ప్రొఫెషనల్గా కనిపించాలట. ప్రొఫెషనల్గానా? అంటే రియల్ నేమ్, క్లియర్ ప్రొఫైల్ పిక్, వాళ్ల పోస్ట్లు, షేర్లు పాజిటివ్గా ఉండాలి. వాళ్ల యాక్టివిటీ VWA వాల్యూస్కి మ్యాచ్ అవ్వాలి. ఆ ప్రొఫైల్ చూస్తే ఆ వ్యక్తి క్వాలిటీ ఏంటో తెలియాలి. క్వాలిటీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ మొత్తం సిస్టమ్, రిఫరల్స్, ఇన్విటేషన్స్, ఫేస్బుక్ చెక్స్, ఇదంతా కేవలం నెంబర్స్ పెంచుకోవడానికి కాదు, క్వాలిటీ మెంబర్స్ కావాలని. ఖచ్చితంగా. అదే వాళ్ల ఫిలాసఫీలా ఉంది. మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే చెప్తోంది. వాళ్ళు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు, క్వాంటిటీ మీద కాదు. ఇది నిజంగా ఇంట్రెస్టింగ్. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అని సమాచారంలో ఉంది కదా. అవును. ఇన్విటేషన్ సంపాదించాలంటే, అంటే ఎర్న్ చేయాలంటే కొన్ని లక్షణాలుండాలట. ఏంటవి? మంచి ఎనర్జీ, అంటే పాజిటివ్ వైబ్స్. జెన్యూన్నెస్, అంటే నిజాయితీగా ఉండటం. పోస్ట్లు కూడా పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా ఉండటం. ఇంకా ఆ వ్యక్తి గ్రూప్కి లేదా సొసైటీకి ఏదైనా వాల్యూ యాడ్ చేసేలా ఉండాలి. అంటే కేవలం తీసుకునేవాళ్లు కాదు, ఏదైనా కాంట్రిబ్యూట్ చేసేవాళ్లు కావాలన్నమాట. అర్థమైంది. అంటే ఫేస్బుక్లో ఊరికే యాక్టివ్గా ఉంటే సరిపోదు. ఆ యాక్టివిటీ ఎలా ఉంది అనేది ముఖ్యం. పాజిటివ్గా, యూస్ఫుల్గా ఉండాలి. అందుకేనేమో ఈ ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్, ఇన్విటేషన్ అంతా స్ట్రిక్ట్గా పెట్టారు. అవును, అలానే అనిపిస్తుంది. ఇవన్నీ కలిపి చూస్తే VWA వాళ్ల కమ్యూనిటీని చాలా కేర్ఫుల్గా బిల్డ్ చేస్తున్నారు, ఒక నిర్దిష్ట స్టాండర్డ్ ప్రకారం. యాదృచ్ఛికంగా పెరిగే గ్రూప్ కాకుండా ఒక క్యూరేటెడ్ కమ్యూనిటీలాగా. అంతే. దీనివల్ల గ్రూప్లో డిస్కషన్స్ క్వాలిటీ బాగుంటుందని, మెంబర్స్ మధ్య రిలేషన్స్ బాగుంటాయని, ప్లాట్ఫామ్ గోల్స్ రీచ్ అవుతామని వాళ్ళనుకుంటుండవచ్చు. ఈ క్వాలిటీ ఫోకస్ వల్ల బెనిఫిట్స్ అయితే అర్థమవుతున్నాయి. తక్కువ స్పామ్, మంచి కన్వర్జేషన్స్ ఉండొచ్చు. కానీ దీనికి ఇంకో సైడ్ కూడా ఉంటుందా? నెగటివ్స్ ఏమైనా? ఉండొచ్చు. ఇప్పుడు క్వాలిటీ అనేది కొంచెం సబ్జెక్టివ్ కదా. ఒకరికి క్వాలిటీ అనిపించింది, ఇంకొకరికి అనిపించకపోవచ్చు. ఫేస్బుక్ ప్రొఫైల్ బట్టి ఒక మనిషిని జడ్జి చేయడంలో తప్పులు జరగొచ్చు. ఇంకా కొంతమంది మంచివాళ్లు, కేపబుల్ పీపుల్ ఉన్నా వాళ్ళకి యాక్టివ్ ఫేస్బుక్ లేకపోవచ్చు, లేదా వీళ్ళనుకున్నట్టు ప్రొఫైల్ లేకపోవచ్చు. వాళ్ళు ఎంత అర్హులైనా సరే దూరమైపోయే ఛాన్స్ ఉంది. ఇది ఒక రకమైన ఎలిటిజం లాగా అనిపించే అవకాశం ఉందా? అంటే కేవలం వాళ్ళ స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే వాళ్ళనే తీసుకుంటే డైవర్సిటీ తగ్గిపోతుందా? వేరే ఐడియాస్ ఉన్న వాళ్ళకి చోటుండదా? ఏదేమైనా VWA వాళ్ళకంటూ ఒక దారి ఎంచుకున్నారు. స్ట్రిక్ట్ క్రైటీరియా పెట్టడం, రిఫరల్స్ మిస్యూజ్ కాకుండా చూడటం, ఫేక్ అకౌంట్స్ రాకుండా ఆపడం, ఇలా వాళ్ళ వాల్యూస్కి సరిపోయే వాళ్ళతోనే గ్రూప్ నడపాలని చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే దీని సారాంశమేంటి? VWAలో చేరడం అనేది మామూలు ఆన్లైన్ సైనప్ కాదు.
ఇది చాలా ప్లాన్డ్గా స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. ఇందులో వెరిఫికేషన్ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా కమ్యూనిటీ క్వాలిటీకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఖచ్చితంగా. రిఫరల్ లింక్ అనేది జస్ట్ ఒక టూల్, కానీ దాని వెనుకున్న ఇన్విటేషన్ సిస్టమ్, ఫేస్బుక్ ప్రొఫైల్ స్క్రూటినీ, క్వాలిటీ మీద ఫోకస్ అవే VWA స్పెషాలిటీ. ఇది అందరికీ ఓపెన్ కాదు, సెలెక్టెడ్ మెంబర్స్తో ఒక స్పెషల్ గ్రూప్ బిల్డ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఇదంతా విన్నాక ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇలాంటి స్ట్రిక్ట్ ఎంట్రీ ప్రాసెస్లు, మళ్ళీ ఫేస్బుక్ ప్రొఫైల్ లాంటి సోషల్ మీడియా మీద ఆధారపడటం, ఇవి నిజంగా ఒక ఆన్లైన్ గ్రూప్ క్వాలిటీని పెంచుతాయా? మంచి ప్రశ్న. లేదా ఇవి తెలియకుండానే కొంతమంది మంచివాళ్లని, అర్హులైన వాళ్ళని, కేవలం వాళ్ల ప్రొఫైల్ సరిగ్గా లేదనో, వాళ్ళంత పబ్లిక్గా, యాక్టివ్గా లేరనో దూరం పెట్టేస్తాయా? అవును. అసలు ఒక మనిషి క్వాలిటీ, వాల్యూ, పాజిటివ్ ఎనర్జీని కేవలం ఫేస్బుక్ ప్రొఫైల్ బట్టి అంచనా వేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఎంత ఆబ్జెక్టివ్గా ఉంటుంది? అంతే. ఈ పద్ధతులు గ్రూప్ని బెటర్ చేస్తాయా, లేక తెలియకుండానే ఒక ఎకో చాంబర్లాగా తయారు చేస్తాయా? అంటే అందరూ ఒకేలా ఆలోచించేవాళ్లే ఉంటారా? దీని గురించి ఆలోచించాలి.